నమస్తే మేడం, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అనడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని. ఆయన హ్మ్. జీవితకాలంలో ఇప్పుడే ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని ఒక మాట అనడం జరిగింది. సో దానిపైన మీరేమంటారు మేడం? అంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఈయన గుర్తించట్లేదా? ఓకే. ఆయన ఒట్టి ఎమ్మెల్యేనే కాదు కదా. డిప్యూటీ సీఎం. ఎమ్మెల్యే అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. 4 రకాల మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నారు. ఆయన స్థాయిని కార్పొరేటర్ స్థాయికి దిగజార్చామంటే వాట్ అబౌట్ యూ అండి? అసలు మీ మీ సంగతి ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అని అడగాల్సి వస్తుంది. అందుకే మీ మీ ముందు అసలు ఇంగ్లీష్ భాష మీద పట్టుందో లేదో తెలియదు. నిన్న అసెంబ్లీలో చాలా ఆసక్తికరమైన విషయం జరిగింది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఏదో ఉద్యోగాల కల్పన విషయంలోనూ ఎక్కడో 4 లక్షల ఉద్యోగాలు అయితే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాంలే కానీ ఇచ్చామని ఎక్కడ మీరు రాయలేదు. ఇంగ్లీష్ లో ఒక మాట రాయలేదు. ఇంగ్లీష్ మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అంటారు, ఇంగ్లీష్ సరిగ్గా చదువుకున్నాని లోకేష్ గారే కౌన్సిల్ లో చెప్పడం జరిగింది. అవును, ఇంగ్లీష్ మీడియం అన్నారు కదా. మరి ఇంగ్లీష్ లోనే రాసుంటే మీకు కూడా అర్థం కాకపోతే ఎట్లా, ఇంక ఇంగ్లీష్ మీడియం ఏంటి అని చెప్పి ఆయన చాలా ఎద్దేవా చేశాడు. అవును, అట్లాగే ఉంటాయి వీళ్ళవి. అంటే కార్పొరేటర్కి ఎక్కువ, మంత్రికి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే. ఓకే ఓకే మేడం. అందుకని ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంకొక ట్రోల్ నడుస్తుంది. సంక్షేమం కూడా సరిగ్గా పలకడం చేత కాదు. మళ్ళీ అదే మీరు అదే ఫస్ట్ క్లాస్, మళ్ళీ మీరు ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్, 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ అని మీరు ఛాలెంజ్ చేశారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని. సో ఫస్ట్ మీరు ఏం మాట్లాడుతున్నారు, ఫస్ట్ మాకు అర్థమయ్యేటట్టు మాట్లాడండి అని కొంతమంది చెప్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు మేడం? అదేనండి. ఆయన ఇంగ్లీషు సరిగా మాట్లాడడం, తెలుగు సరిగా మాట్లాడడం. మరి ఆయన ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లా. సంక్షేమం అనుకున్నాడా, సంక్లేష్టం ఏదో అర్థం ఓకే కాదు నాకు. ఇప్పుడు ఓకే ప్రాక్టీస్ చేయాలేమో. ఓకే మనం కూడా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం. మనం కూడా ఆయనేమో పాపం ప్రాక్టీస్ లేకోకుండా అమాంతం మాట్లాడేశారు. మనమేమో ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. చాలా బాధాకరంగా ఉంది. అంటే అప్పుడప్పుడు మన డిక్షనరీలు ఏం చేస్తుంటాయి అంటే కొత్త పదాలని ఈ సంవత్సరం ఈ పదాలను చేర్పించాము డిక్షనరీలో అని చెప్పి దాన్ని ప్రచారంలో పెడతారనమాట. అట్లా ఇప్పుడు తెలుగు డిక్షనరీలో ఈ కొత్త మాటను చేర్చి ఈ మాటకు అర్థం ఏంటో ఆయన్నే అడిగి రాయాలి. అంటే మహానుభావుల మాటలు ఎవరికి అర్థం కావని ఒక డైలాగ్ వస్తే అది గుర్తొచ్చింది. సంక్లిష్టం ఏదో అవునవును. సంక్షేమ పథకాల సంక్లిష్ట పథకాల అని అనాలనుకున్నట్టున్నాడండి ఆయన పాపం. అవును. ఏదేమైనా పాపం ఆయన అనవసరంగా ఇరుకుని పెడుతున్నారు. అసెంబ్లీలోకి వస్తేనేమో అసెంబ్లీలో మాట్లాడినెవరు, బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితేనేమో ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాని గురించి ఎద్దేవా చేస్తారు. ఏదేమైనా ఆయనకి చాలా తీరని అన్యాయం జరుగుతుందండి జగన్మోహన్ ఓకే రెడ్డి గారికి. ఆయనేమో పేటమూడి వేసి కూర్చున్నారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రాను అని. సరే ఓకే వస్తేనేమో 2 నిమిషాలకు మించి టైం ఇవ్వట్లేదు. ఎట్లా ఈవెన్ అయ్యన పాత్రుడు గారు కానీ, రఘురామకృష్ణరాజు గారి మేము సమయం ఇస్తాం మీరు రండి అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు రావట్లేదు అనుకుంటారు మరి? అంటే ఆయనకి ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికే ఇష్టపడుతున్నారండి. ఓకే ముఖ్యమంత్రి కాకపోతే కంసే కమ్ ప్రతిపక్ష హోదా అన్న కావాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు పోయినసారి కూడా గుర్తుంటే గనక 2014-19 కాలంలో ఆయన ప్రతిపక్షంలో కూర్చోవాలి అంటే ముళ్ళ కంప మీద కూర్చున్నట్లు, గాజు పెంకుల మీద కూర్చున్నట్లు ఫీల్ అయిపోయారు. ఫీల్ అయిపోయి ఆయన మధ్యలోనే అస్త్ర సన్యాసం చేసేసి పాదయాత్రకి బయలుదేరారు. పాదయాత్ర చేశారు, మీకు గుర్తుండే ఉంటది. ఇప్పుడు పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రిని అవుదాము, నేను ముఖ్యమంత్రి అయితే గాని నేను సీట్లో కూర్చోను, అసెంబ్లీకి రాను అని శబ్దం చేసుకొని ఆయన నేను వచ్చేస్తున్నా మీకు వచ్చాక నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, అసలు ఈయనే సీఎం అయిపోయినట్టు, సీఎం అయిపోయాక ఏమేం చేస్తాడో చెప్పాడు ఆ రోజుల్లో. మరి అది చూస్తే మనకు అర్థం అవట్లా. ఆయన ముఖ్యమంత్రి పదవి లేకపోతే అసెంబ్లీకి రాడు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏవైనా టెక్నికల్ రీజన్స్ ప్రకారం రావాలి అంటే ఇలా వచ్చి అలా సంతకం పెట్టేసి వెళ్ళిపోతారు తప్పితే ఆయనకి
ఈ రోజుకి మొన్న ఎలక్షన్ లో ఆయన చెప్పిన మాటే 40% ఓటర్లు ఉన్నారు ఆయనకి. నాకు అవును. 40% ఓట్లు వచ్చాయని చెప్తున్నాడు. ఆ 40% ప్రజల ఆకాంక్షలు తీర్చడానికైనా ఇప్పుడు ఓటైన వాళ్ళ గురించి వదిలేయండి. ఓటేసిన వాళ్ళ కోసమైనా ఆయన వచ్చి మాట్లాడాలి కదా! అవును. మాట్లాడారు. అసెంబ్లీకి రావాలి కదా! అది ఆయన మీద ఉన్న బాధ్యత కదా! అవును. ఆయన్ని నమ్మి కదా ఓట్లేశారు. మరి ఆ పనే చేయట్లేదు ఆయన. ఇంకేంటండి? ఓకే. అందుకని ఆయన అప్పుడప్పుడు ఎలాగూ ప్రతిపక్ష నేతగా ఏమీ మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి, ఇలా భాషా విన్యాసాలతోనైనా సరే ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాడాయన. పైగా పెద్ద పెద్ద సవాళ్లు గూడా విసురుతున్నారు. అంటే ప్రెస్‌ని ఆకర్షించడానికి. ఆయన కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఎమ్మెల్యేకి తక్కువ. తక్కువ అన్నారు గదా! ఆయన మొన్ననే గెలిచింది ఎమ్మెల్యేగా అని జెప్తున్నారు. తప్పేముంది? అవును. ఎన్నో ఓటములే గెలుపుకి నాంది అని చెప్తాం గదా మనము. గెలుపుకి అవును. సోపానం ఏంటి అంటే ఓటమే అని చెప్తాం గదా! అవును. మరి మీ బంగారు తండ్రి ఎమ్మెల్సీ ఏ రోజైనా దువ్వాడ సీను మామూలు ఎన్నికల్లో గెలిచాడా? ఏ పార్టీలో ఉండైనా సరే? ఈవెన్ అచ్చెన్నాయుడు అందుకే గారు కూడా ఒక మాట అనడం జరిగింది. ఒక పూజకి పనికిరాని పువ్వు మీద గెలిచాను అని అచ్చెన్నాయుడు గారు ఫీల్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ గారి మీద గెలిచిన తర్వాత. ఏవండి వాళ్ళ ప్రత్యర్థులు వాళ్ళేమైనా మాట్లాడతారు. మనమైతే అలా మాట్లాడకూడదు గదా! అది బాధ్యతగా మాట్లాడారా? అవునవును. బాధ్యతారహితంగా మాట్లాడారా? లేతే గెలుపు కిక్కులో మాట్లాడారా? అయన్నీ మనం కాదు. మనం మాట్లాడాల్సింది అవును. ఏంటి అంటే, ఓడిపోయినంత మాత్రాన ఆ మనిషి ఇంకొకసారి గెలవడు అని ఎక్కడా రాసిపెట్టలేదు. ఈసారి అవును. గెలిచారు అన్నంత మాత్రాన నెక్స్ట్ టైమ్ మళ్ళీ గెలుస్తారు అనే గ్యారంటీ గూడా లేదు. గెలుపోటములు అవును. చాలా చాలా సహజమైన విషయాలు. వాట్లి గురించి మాట్లాడి, వ్యాఖ్యానాలు జేసి చాలా తప్పు. వీళ్ళు వీళ్ళు చేస్తున్న ఇదే మొదటిసారి గెలిచాడు అంటే ఏమవుద్ది? అవును. మరి గజనీ మహమ్మద్ మన మీద 17 సార్లు దండయాత్ర చేశాడు. ఆయనేమన్నా ఆగిపోయాడా? మరి మనం లేదు. పాఠాల్లో ఏం జెప్పాము? ఏం జెప్పుకున్నాం చిన్నప్పటి నుంచి? హ్మ్. ఇంకొకటుందండి. ఆహ్, సాలెగూడు సాలెపురుగు ట్రై అగైన్ అని జెప్పి స్పైడర్ మనకి నాంటేల్లో పాఠం ఉందా? ఉంది. అలాగే ఇప్పుడు ఎడిసన్ ఉన్నారు. బల్బ్ కనిపెట్టారు. 99 సార్లు ఆయన ఆహ్, విఫలమయ్యాడనంటే ఒప్పుకోలా. నేను ప్రయత్నించాను అన్నాడు. అవును. ప్రయత్నించడానికి, విఫలం కావడానికి చాలా తేడా ఉంది. ఒకటి నెగెటివ్ అవును. వర్డ్ అయితే ఒకటి పాజిటివ్ వర్డ్. ఎప్పుడు కూడా అవును. మనం పాజిటివ్ దీంట్లోనే ఉండాలి. అందుకని ఏంటంటే, ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఏం మాట్లాడుకున్నా ఉపయోగం లేదండి. ఒక్కటే మనము ప్రజల కోసమే మనము ఎన్నిక కాబడ్డాము. ప్రజలకు సేవ చేయటానికే మనం ఉండాలి అనే ఒక ఫీలింగ్ మనకున్నంత సేపు మనం గెలుస్తామా, ఓడుతామా అనవసరం. ఇప్పుడు గెలిచినోళ్ళే సేవ చేస్తారని ఎక్కడన్నా ఉందా? ఓడిపోయినోళ్ళు కూడా సేవ చేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు చాలా మందున్నారు. అవును. సో, ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి రాజకీయాల్లోకొచ్చిన దగ్గర నుంచి కేవలం గెలుపు మాత్రమే ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? తక్కువ. అది. అందుకని అలాంటి మాటలన్నీ మానేసేసి ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే గెలుపు ఓటముల్ని సమానంగా తీసుకోవటం నేర్పించండి. మిమ్మల్ని చూసి ఓకే. జనాలు కూడా నేర్చుకుంటారు. ఓకే. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ.